తెలుగు రాష్ట్రాల్లో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తారని బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అన్నారు. తీన్మార్ మల్లలకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని చెప్పారు. ఎంతో సమర్థవంతంగా సేవలందించిన మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు విషయంలో ప్రభుత్వ తీరు సరికాదని ఆయన మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. బీసీలని భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో గనక చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న ఆయన ఏదైతే తప్పులు తడగ్గా ఉందన్నారో ఆ సర్వే నివేదికని మరి ఆయన మీద నోటీసులు ఇవ్వటం, సస్పెండ్ చేస్తామని బెదిరించడం అనేది చాలా గర్హనీయం. ఎందుకంటే కొన్ని ఆ గణాంకాలు చూస్తే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో 2011లో తెలంగాణలో పాపులేషను 350 లక్షలు ఉంది. మరి కొత్త సర్వే ప్రకారం 365, 368 లక్షలు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి, 2011 నుంచి 2024 అంటే గత 13 సంవత్సరాల్లో ఎంతవరకు జరిగింది? 15 లక్షల కన్నా ఎక్కువ పెరగలేదనేది వాళ్ళ ఉద్దేశం. మరి 1% గ్రోత్ రేట్ కనుక తీసుకున్నట్టయితే దాదాపుగా 40-50 లక్షల జనాభా పెరిగి ఉండాలి. సో అంటే ఇది ఒక తేడా ఉంది. అలానే బీసీలు 21 లక్షల జనాభా తగ్గిపోయినట్టుగా, ఎస్సీలు 1,75,000 తగ్గిపోయినట్టుగా, అలానే ముస్లింలు 1,66,000 తగ్గినట్టుగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూస్తే